నేను నా ఎడ్యుకేషన్ అంతా కూడా తెలుగు మీడియంలోనే కంప్లీట్ చేశాను. బట్ ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇక్కడ పిల్లలతో లేదా టీచర్స్తో కమ్యూనికేట్ అవ్వాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలో తెలియదు వాళ్ళతో. ఒకవేళ తెలియక నేను ఏమైనా తప్పు మాట్లాడితే వాళ్ళు నవ్వుతారేమో అని నాకు భయంగా ఉంది. అని మీరు కూడా ఎప్పుడైనా అనుకున్నారా? అలా అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మనలో చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళం ఉంటాం. సో మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫర్ డెమో మనం ఏదో ఒకటి ప్రిపేర్ అయిపోతాం, బాగా ప్రిపేర్ అవుతాం కాబట్టి డెమో క్రాక్ చేసేస్తాం, ఇంటర్వ్యూ మేనేజ్ చేస్తాం. బట్ మనం ఎప్పుడైతే క్లాస్ రూమ్కి వస్తామో అక్కడ సినారియో మారిపోతుంది. ఎలా కమ్యూనికేట్ అవ్వాలి. కొంచెం మీరు పెద్ద క్లాసులకు వెళ్తే ఆల్రెడీ పిల్లలు మాట్లాడగలుగుతూ ఉంటారు. సో వాళ్ళ ముందు మనం మాట్లాడలేకపోతే అది మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో చాలామంది టీచర్స్ భయపడుతూ ఉంటారు, అసలు ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం మాట్లాడాలి అని. సో వీటికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, జనరల్గా మనం అంత భయపడతాం కానీ క్లాస్ రూమ్లో చాలా లిమిటెడ్గానే మాట్లాడతాం మనం. సో మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. మీరు గమనించండి, రెగ్యులర్గా మనము కొన్ని సర్టెన్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాం స్టూడెంట్స్ని. లైక్ హోంవర్క్ చేయలేదా, ఎందుకు చేయలేదు, నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేశారా, లేదా మీ బుక్స్ ఓపెన్ చేయండి, పలానా పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి, నేను బోర్డు మీద రాసింది కాపీ చేయండి, టుమారో టెస్ట్ కండక్ట్ చేస్తాను, లేదా మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఇవే కదా మనం మాట్లాడుకునే సెంటెన్సెస్. సో వీటిని మనము కొన్నిటిని గుర్తుపెట్టుకోగలిగితే చాలు, ఆటోమేటిక్గా మీరు క్లాస్ అన్నది ఎక్సలెంట్గా డీల్ చేయొచ్చు. సో వీటిని మనము క్లాస్ రూమ్ కమాండ్స్ అంటాం. ఓకేనా? క్లాస్ రూమ్ కమాండ్స్. సో ఈ క్లాస్ రూమ్ కమాండ్స్ నేర్చుకుంటే చాలండి, మీరు చక్కగా మేనేజ్ చేయొచ్చు క్లాస్ని. సో క్లాస్ రూమ్ కమాండ్స్ మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి నాకు అని అంటే చాలా సింపుల్ అండి. మీరు గూగుల్లోకి వెళ్ళి క్లాస్ రూమ్ కమాండ్స్ పీడిఎఫ్ అని కొట్టండి, లేదా క్లాస్ రూమ్ కమాండ్స్ అని టైప్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ కమాండ్స్ వస్తాయి. వాటిని మీరు ఒక్కసారి నోట్ చేసుకొని లేదా ఒక చిన్న జిరాక్స్ తీసుకొని కాస్త శ్రద్ధ పెడితే మీ క్లాస్ రూమ్ మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవడం వేరే టాపిక్, అది మన పర్సనల్గా కూడా ఉపయోగపడుతుంది. బట్ మనకున్న క్లాస్ని మేనేజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, అర్జెంట్. కాబట్టి మీరు కొన్ని వాక్యాలను కంఠస్థ చేయగలిగితే ఖచ్చితంగా మీరు క్లాస్ని చక్కగా డీల్ చేయొచ్చు. సో ఎక్కడైనా అంతే, మన వర్క్ స్పేస్లో కూడా అంతే, మనం కొన్ని మాటలు మాత్రమే మాట్లాడతాం. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ తెలుగు మీడియం నుంచి వచ్చిన టీచర్స్ లేదా కొంచెం కమ్యూనికేషన్లో ఇబ్బంది పడే టీచర్స్కి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు ఒక టీచరు, సో మిమ్మల్ని చూసి పిల్లలు ఫాలో అవుతారు. సో మీరెంత కాన్ఫిడెంట్గా ఉంటే మీ పిల్లలు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇంకొక విషయం, ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఆ ప్రైవేట్ స్కూల్స్ లేదా కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ అవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఒక సెట్ అయిన కండిషన్ వస్తే తప్ప మనం నేర్చుకోం కొన్ని. అది ఇంపార్టెంట్ అని తెలిసినా మనం ఎప్పుడు దృష్టి ఎవరు నేర్చుకుంటారని. బట్ ఇక్కడ మన జాబ్కి లింక్ కదా, సో ఖచ్చితంగా నేర్చుకొని తీరుతాం. సో అలాంటి ఒక జోన్లోకి మీరు వచ్చేసినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీలో. సో మీరు టీచ్ చేస్తూనే ఇంగ్లీష్ని నేర్చుకుంటారు ఇక్కడ. సో పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మీకు కూడా మీ వెకాబులరీ అన్నది డెవలప్ అవుతుంది. ఇంకొకటి, పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వరు ఫస్ట్ విషయం. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కూడా కాస్తే కాబట్టి మీరు వాళ్ళతో పాటుగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ఫియర్ అన్నది మైండ్లోంచి తీసేయాలి. సో క్లాస్ రూమ్ మేనేజ్ చేయడం వరకు నేర్చుకున్నారు. సో ఇది మేనేజ్ చేస్తూనే పిల్లలతో మీరు కొద్దిగా కమ్యూనికేట్ అవుతూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. లేదండి నేను పర్ఫెక్ట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ఆన్లైన్ సోర్సెస్ ఉన్నాయి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇట్ మే బీ పెయిడ్ ఆర్ ఫ్రీగా నేర్చుకునే ఉన్నాయి, పేజెస్ నేర్చుకునే ఉన్నాయి. యూట్యూబ్లోనే నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఏం తెలియని వాళ్ళు కూడా చక్కగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఈరోజు ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతున్నారు. సో మీరు ఈ 2 వేస్లో దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇది కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. బట్ మోస్ట్ అర్జెంట్ ఏంటి అంటే, క్లాస్లో మీరు యు ఆర్ ద బెస్ట్ టీచర్ అనిపించుకోవాలన్నా, మీకు మీ హయ్యర్ అథారిటీస్ నుంచి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా ఈ క్లాస్ రూమ్ కమాండ్స్ చదువుకుంటే సరిపోతుంది. వాటి మీనింగ్ తెలుసుకోండి, ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. ఒక 1 to 10 days మీరు కనుక వాటిని యూజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు అవన్నీ వచ్చేస్తాయి.
సో ఇది నా సజెషన్ అనమాట. మోస్ట్ అర్జెంట్ ఈ క్లాస్ రూమ్ కమాండ్స్. నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎంత మనకి తెలుగు నచ్చినా మన మదర్ టంగ్ అయినా కూడా ఇక్కడ మన వర్క్ స్పేస్లో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంగ్లీష్ అన్నది మీ ప్లేస్ని డిసైడ్ చేస్తుంది. సో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉంది, నేర్చుకొని తీరాలి. సో మీరు కొంచెం దానికి ప్రయారిటీ ఇచ్చి టాప్ ప్రయారిటీ వీటికి ఇస్తే సరిపోతుంది. ఈవెన్ మీరు మీ స్టాఫ్తో కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా ఆ కమాండ్స్ కూడా మీకు దొరుకుతాయి ఆన్లైన్లో. సో మన ఆన్లైన్ సోర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. లేదండి మాకు వెతకడం రాదు, మాకు ఎక్కడున్నాయో తెలీదు, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే ఎస్, ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియోలో క్లాస్ రూమ్ కమాండ్స్ A to Z నేను మీకు సెంటెన్సెస్ వాటి మీనింగ్స్తో సహా నేను ఇక్కడ ఆన్లైన్లో అందిస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను యాజ్ అ టీచర్గా. సో మీకు కావాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వచ్చు క్లాస్ రూమ్ కమాండ్స్కి.